మిగిలినటువంటి సృష్టిని మంచిదైనటువంటి సృష్టిగానే భావించాలి తప్ప చెడ్డ సృష్టిగా భావించకూడదు. ఎందుకంటే కలుగు చేసినటువంటి ప్రతి దాన్ని చూసినప్పుడు ఆయనకు అది ఎలా కనిపించిందంట? మంచిగా కనిపించిందంట. అంటే దేవుడు మనల్ని మంచి సృష్టిగానే చేశాడు. మంచి సృష్టిని దేవుడు మనకు అందించాడు తప్ప చెడ్డదైనటువంటి సృష్టిని మనకు అందించి మనము చెడిపోవునట్లు చేయలేదట. నేనంటాను, సృష్టికర్త కాదు మనం చెడిపోవటానికి కారణం, మన ఆలోచన, మన తలంపులే మనం చెడిపోవటానికి. అందుకొరకే నోవా కాలంలో దేవుడు మాట్లాడతాడు, నరుని యొక్క ఆలోచన వారి బాల్యము నుండి కూడా, చెప్పండి గట్టిగా, పాపము ప్రవేశించుటను బట్టి మానవుడిని కదా ఒక చెడ్డదైనటువంటి జీవితంగా దేవుడు వర్ణించాడు. ఈ చెడ్డదైనటువంటి మానవునికి మిగిలినటువంటి సృష్టి అంతా కూడా దేవుని స్వరాన్ని వినిపించుచున్నది అనేటువంటిది సత్యం. స్వరం లేనప్పుడు లేదా భాష లేనప్పుడు, నోరు లేనప్పుడు మిగిలిన సృష్టి మనిషికి దేవుణ్ణి స్వరాన్ని ఎలా వినిపిస్తుంది అనే ప్రశ్న వస్తే బైబిల్ మనం చదువుదాం. 19వ కీర్తన 3వ వచనం చదువుదాం. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఆకాశానికి ఏమి లేదంట? భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం